పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం పతన స్థితికి చేరుకున్న మాట వాస్తవం. ముఖ్యంగా గత రెండేళ్లలో వీరి ఆట దారుణంగా తయారైంది. ఆట ఉండదు కానీ వీరి వేషాలు మాత్రం అస్సలు తట్టుకోలేం. ముఖ్యంగా ఇండియా అంటే అర్థం లేని మాటలతో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. అయితే టీమిండియా ప్రతిసారి తమ ఆటతోనే సమాధానం చెప్పి పాకిస్తాన్కు బుద్ధి చెప్పుకుంటూ వస్తుంది. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా వారు తమ నోటికి పని చెప్పడం ఆపలేదు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది తాము 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని, ఫైనల్లో ఇండియాను ఓడిస్తామని బీరాలు పలికాడు. కట్ చేస్తే ఆ జట్టు తాజాగా బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుపై వన్డే సిరీస్ ఓడిపోయింది. బంగ్లాదేశ్తో జరిగిన 3 వన్డే మ్యాచ్ల సిరీస్ను పాకిస్తాన్ చేజార్చుకుంది. తమ కంటే ర్యాంకింగ్స్లో వెనుకున్న బలహీనమైన బంగ్లాదేశ్పై పాక్ జట్టు 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇది పాకిస్తాన్ జట్టుకు ఘోరమైన అవమానమని చెప్పుకోవాలి. తొలి వన్డేలో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత రెండో వన్డేలో గెలిచింది. అయితే సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్నారు. ఇటీవలే పాకిస్తాన్ జట్టు టీ20 వరల్డ్ కప్లో కనీసం సెమీస్కు చేరకుండానే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్పై కూడా ఓడిపోవడం ఆ జట్టును తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ వన్డే కెప్టెన్ షహీన్ అఫ్రిది ఈ బంగ్లాతో సిరీస్కు ముందు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత తమ దేశం మెయిన్ గోల్ 2027 వన్డే వరల్డ్ కప్ అని చెప్పాడు. పాకిస్తాన్ జట్టు 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని, ఫైనల్లో ఇండియాను ఓడిస్తామని అఫ్రిది చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సొంత దేశమే తమ జట్టుపై ఘోరంగా విమర్శలు గుప్పిస్తుంది. ఇక ఇండియన్ ఫ్యాన్స్ అయితే పాకిస్తాన్ జట్టుకు ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. ముందు మీకు బంగ్లాదేశ్కి దిక్కు లేదు, ఇండియాని ఇంకెప్పుడు ఓడిస్తారు అని సెటైర్లు వేస్తున్నారు. ఇండియాపై మీరెప్పటికీ గెలవలేరని, ఇక నుంచైనా మాటలపై కాకుండా ఆటపై దృష్టి పెట్టండి అంటూ పరువు తీస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు బంగ్లాపై సిరీస్ ఓటమితో ర్యాంకింగ్స్లో వెనుకపడే అవకాశం ఉంది. వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఇండియా దెబ్బకు పాక్ జట్టు చిత్తుగా ఓడిపోవడం దాయాది జట్టుకు అలవాటుగా మారింది. మన జట్టుకు కనీసం పోటీ ఇచ్చే దశలో కూడా దాయాది జట్టు లేదు. దశాబ్దాలు గడిచినా, ప్లేయర్లు మారినా వరల్డ్ కప్లో ఇండియాపై విజయం సాధించడానికి పాకిస్తాన్ నానా కష్టాలు పడుతుంది. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో తప్పితే మిగిలిన 16 సార్లు పాకిస్తాన్కు ఘోర పరాభవమే మిగిలింది. ఇటీవలే ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్లో టీమిండియాపై పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడింది. గ్రూప్ దశలో జరిగిన ఈ మ్యాచ్లో 64 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ ప్రతిసారి టీమిండియా చేతిలో చిత్తు కావడంతో ఆ దేశ దిగ్గజ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారి ఓడిపోతున్న పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల నోళ్లు ఆగడం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. ఈ వరల్డ్ కప్లో ఐసీసీ క్రేజ్ కోసం మరోసారి పాకిస్తాన్, ఇండియా జట్లను ఒకే గ్రూప్లో ఉంచే అవకాశం ఉంది. రెండు జట్లు అద్భుతంగా ఆడితే ఫైనల్లో లేదా సెమీఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం బంగ్లా చేతిలో ఓడిపోయిన పాక్ జట్టు ఇక నుంచైనా భారత జట్టుపై తమ అహంకారపు మాటలు తగ్గిస్తారో లేదో చూడాలి.